కన్న ప్రతి కలను నెరవేర్చుకోవడానికి ఒక ఉదయం ఎప్పుడు వస్తూనే ఏముంటుంది. ఇక నువ్వు చేయాల్సిందల్లా లేచి గొప్పగా ప్రయత్నించడమే. అర్థమైందనుకుంటా. నీ లక్ష్యాన్ని నువ్వు ఎప్పుడు మరవకు. ఎందుకంటే నువ్వు పడుతున్న కష్టానికి సాక్ష్యం అదొక్కటే కాదంటారా? ప్రపంచంలో కొందరు మాత్రమే మనని అర్థం చేసుకుంటారు. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉన్నావు అనే ప్రశ్న వేయకుండా ఏం కాదులే నేను ఉన్నాను అని ధైర్యం చెప్తారు. ఇక ఇలాంటి వారిని ఎప్పటికీ నిర్లక్ష్యం చెయ్యకండి. ప్రపంచంలో కొందరు మాత్రమే మనని అర్థం చేసుకుంటారు. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉన్నావు అనే ప్రశ్న వేయకుండా ఏం కాదులే నేను ఉన్నాను అని ధైర్యం చెప్తారు. ఇక ఇలాంటి వారిని ఎప్పటికీ నిర్లక్ష్యం చెయ్యకండి. సరదాలకు ఖర్చు పెట్టే స్థాయి నుండి రూపాయి ఖర్చు పెట్టాలన్న 100 సార్లు ఆలోచించే వరకు వచ్చావు అంటే నీకున్న బాధ్యతలు ఎంత విలువైనవో నీకు అర్థమైనట్లే. ఈ ప్రపంచంలోకి మనల్ని ఓ ఇద్దరు తీసుకొస్తారు, నలుగురు తీసుకెళ్తారు. ఈ ప్రపంచంలోకి వచ్చే వరకు ఆ ఇద్దరు ఎవరో తెలియదు. ఇక పోయే వరకు ఆ నలుగురు ఎవరో తెలియదు. మన పుట్టుక చావే ఎలా ఉంటుందో మనకు తెలియదు. అలాంటిది జీవితం ఇలానే ఉంటుందని ఎప్పుడు అనుకోకు. అది ఎలా ఉన్నా కూడా నువ్వు మాత్రం స్థిరంగా ఉండు. ఇక ఎవరైతే పరిస్థితులు ఎలా ఉన్నా స్థిరంగా నిలబడతారో ఇక వారిని ఏ ప్రమాదం కదిలించలేదు. ధైర్యంగా ఉండండి. తప్పు చేయనంత వరకే మన ధైర్యం కూడా మనకు బలంగా ఉండేది. ఒక్కసారి తప్పు చేశావా ఆ తర్వాత భయానికి బానిసవ్వక తప్పదు. గుర్తుంచుకోండి. మనుషులు బ్రతకడానికి, అలాగే మనుషులకు బ్రతుకును నేర్పడానికి కొన్నిసార్లు ప్రేమకు మళ్ళీ మళ్ళీ జన్మించే గుణం ఉండాలి. అర్థమైందనుకుంటా. ప్రేమంటే దొరికే అదృష్టం మాత్రమే కాదు, కాపాడుకుంటే నీతోనే ఉండిపోయే జీవితం కూడా. ఇలా ఉంటేనే కావాలి అనిపించేది ఇష్టం. ఎలా ఉన్నా సరే కావాలి అనిపించేది నిజమైన ప్రేమ. కాదంటారా? మనిషికి బ్రతకడానికి చావడానికి మధ్య ఓ బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతకు ఎంత శక్తి ఉంటుంది అంటే చావాలి అనుకున్న వాడిని చావనివ్వకుండా బ్రతికేలా ఒప్పిస్తుంది. ఇక బ్రతకాలి అనుకున్న వాడిని చస్తే బాగుండు అని అనిపించేలా మార్చేస్తుంది. చావు బ్రతుకు మధ్య ఉండే ఈ బాధ్యతే జీవితం. రక్తాన్ని చూసి భయపడిన వాడు యుద్ధాన్ని చెయ్యలేడు. అలాగే కష్టాన్ని చూసి భయపడేవాడు జీవితాన్ని పూర్తిగా అనుభవించలేడు. జీవితం ఇంకా యుద్ధం రెండు ఒక్కటే. ఇక భయపడితే రెండింట్లో మిగిలేది కేవలం పోవటమే. గుర్తుంచుకోండి. నీ జీవితంలో నుంచి ఎవరైనా వెళ్ళిపోయారు అంటే ఇక దాని అర్థం వాళ్ళని తిరిగి తెచ్చుకోమని కాదు. బయటకి వెళ్ళవలసిన వ్యర్థ పదార్థాలు బయటకి వెళ్ళవలసిందే అని.
ఇక ఆ సమయం వచ్చింది అని అదే నీ జీవితానికి ఆరోగ్యం కూడా. గుర్తుంచుకోండి. కొన్నిసార్లు ఏ పని చెయ్యకుండా ఉండడం తప్పు కాదు, కానీ ఏ పని చెయ్యాలో కూడా తెలియకుండా బ్రతకడం ఖచ్చితంగా తప్పే అవుతుంది కాదంటారా? జాతకం చెప్పేవాడు బ్రహ్మ కానప్పుడు ప్రతిదీ కూడా గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. అర్థమైందనుకుంటా. బ్రతుకు భారమయ్యేది బరువులు మోస్తున్నప్పుడు కాదు, వాటిని ఎలా మొయ్యాలో తెలియనప్పుడు కాదంటారా? ఎప్పుడైనా మీరు బ్రతుకు మీద ఆశ కోల్పోతే కొన్ని క్షణాలు వైద్యశాలలో గడపండి. బ్రతకాలన్న ధైర్యం అదే వస్తుంది. ఎలాగైనా బ్రతకొచ్చు అని. నమ్మకం వస్తుంది, ఎందుకంటే ఊపిరి ఆగిపోతున్న వాళ్ళను దగ్గర నుంచి చూస్తే నీ ఊపిరి చెప్తుంది నీ బ్రతుకు ఎంత విలువైందో అని. మన దగ్గర ఉన్న వాటి విలువ అంత తొందరగా ఎప్పుడూ తెలియదు. అది ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగం, జ్ఞానం, సంపద ఏదైనా సరే, కనీసం వాటిని కోల్పోతున్న వారిని వారి యొక్క దుఃఖాన్ని దగ్గర నుంచి చూస్తే గాని మనకు అర్థం అవ్వదు దేని విలువ ఏమిటి అన్నది, కాదంటారా? నీ ప్రయత్నం అనేది ఎలా ఉండాలి అంటే ఓటమి కూడా గర్వపడుతూ చెప్పాలి నువ్వు గెలుపుకు అర్హుడు అని. అర్థమైందనుకుంటా. జీవితంలో కేవలం భయాన్ని వదిలేస్తే చాలు, బ్రతుకు అదే వెళ్తుంది. ఎటు వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో గుర్తుంచుకోండి. ధైర్యంగా ఉండండి. గెలవడంలో ఓడిపోయినా సరే, కానీ ప్రయత్నించడంలో మాత్రం ఎప్పుడు ఓడిపోకు. ఏదైనా సరే నీ వల్ల కాకుంటే వదిలే, కానీ నీ గెలుపు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ ముందుకెళ్ళి నేను ఓడిపోయాను, నా వల్ల కావట్లేదు అని చెప్పే ధైర్యం ఉంటేనే దాన్ని వదిలే, లేదా ఎలాగైనా గెలువు. ఇంకో దారి కూడా లేదు, అవునా? ఈ సాగిపోతున్న ప్రపంచంలో ఇంకా అక్కడే ఆగిపోయి ఉండకు. మన తెలివి అనేది ఎప్పుడు కూడా ఎదుటి వారికి మనం తెలివైన వాళ్ళమని తెలిసేలా ప్రవర్తించకూడదు. మనకేం తెలియదు అని వాళ్ళ తెలివికి అర్థం కాకుండా ప్రవర్తించడంలోనే చూపించాలి. అర్థమైందనుకుంటా. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ, రాధాకృష్ణ, రాధాకృష్ణ.